నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రమైన కేఆర్ పురంలో సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సూర్తని నరేంద్రలు పేదలకు చేసిన సేవలు మర్చిపోలేమని సిపిఎం మండల కార్యదర్శి దేవదానం అన్నారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయం ఎదుట నరేంద్ర 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పోరాటాలు భూ పోరాటాల్లో నరేంద్ర కీలకంగా వ్యవహరించేవాడన్నారు. కాగితాలపూరు, కొమ్మలపూడి, కుడితిపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో భూస్వాములకు ఎదురుగా నిలిచి అనేక భూ పోరాటాలు చేశారన్నారు. కొన్ని గ్రామాల్లో పేదలకు భూములు పంచారన్నారు. ఏ పోరాటంలోనైనా పోలీసులకు ధైర్యంగా ఎదురు నిలబడి నిలదీసేవాడని అన్నారు. పేదలకు అండగా నిలిచిన నరేంద్రని ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆదిశేషయ్య, ఆటో యూనియన్ నాయకులు చాంద్బాషా, శివయ్య, విష్ణు, కొండ రమేష్, సూర్తని, శ్రావణ్, అశోక్, అఖిల్ ఫ్లవర్ మర్చెంట్ పెంచలయ్య, ప్రశాంత్, ప్రతాప్, రమేష్ కుమార్, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జగదీష్ బాబు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ సుల్తాన్ నరేంద్ర అన్న. సాధిస్తాం నరేంద్ర అన్న గారి ఆశయాలను. సాధిస్తాం నరేంద్ర అన్న గారి ఆశయాలను. కామ్రేడ్ సుల్తాన్ నరేంద్ర అన్న గారి 6వ వర్ధంతి సభ మన పూలంగడి సెంటర్లో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆయన లేనటువంటి లోటు ఈరోజు పార్టీకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన గతంలో ఈ యొక్క మండలంలో రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడ భూ పోరాటాల్లో మన కాగితాలపూర్ అయితేవి, అదేవిధంగా కుర్తిపల్లి అయితేవి, అదేవిధంగా కొమ్మలపూడి, అదేవిధంగా కొల్లకుదురు, ఈ యొక్క ప్రాంతాల్లో భూ పోరాటాల్లో ఆయన పాల్గొని ఆ యొక్క భూ సమస్యల కోసం పనిచేశారు. అదేవిధంగా ఈ యొక్క మండలంలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఆయన ఆ యొక్క దళితులకి అండగా నిలబడి పోలీసులు దళితుల్ని పేదల్ని బెదిరిస్తుంటే పోలీసులతో డి అని చెప్పేసి వాళ్ళని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురేంద్ర అన్న. ఆయన దళితులకి ఎన్నో మేలు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు వారిని మేము గుర్తు చేసుకునేదానికి ఒకసారి ఈ యొక్క మండల ప్రజలందరికీ ఆయన్ని గుర్తు చేయడం కోసం ఈ యొక్క వర్ధంతి సభ ఈ సెంటర్లో జరుగుతూ ఉంది. వారి కుటుంబం ఏ పోరాటాల్లో, అదేవిధంగా ధర్నాలు జరిగినా, ఏ పోరాటం జరిగినా ఆడికి వచ్చినటువంటి ప్రజలకి వాళ్ళు అన్నం పెట్టినట్టు సందర్భం. అది ఒకరు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మందికైనా వాళ్ళు ఇసుగు చెందకుండా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆకలి తీసినటువంటి కుటుంబం అది. శ్యామలమ్మ గారు అయితే అవి వండి వార్చి అందరికీ సవ్యంగా భోజనం ఏర్పాటు చేసినటువంటి ఆమెను కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం పార్టీ తరఫున. ఈరోజు ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు ఉంది ఈ మండలంలో అని చెప్పేసి మేము ఒకసారి ఆయన లేనటువంటి లోటుని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఒక స్ఫూర్తి మేము పార్టీలో పనిచేయడానికి ఈరోజు కూడా మాకుంది. ఆయన అనారోగ్యానికి లోనయ్యి ఆయన చనిపోయే ముందు మాతో అనేవాడు, దానమా ఇంకా మా టర్మ్ అయిపోయింది, పార్టీని మీరు భుజస్కంధాల మీద మోయాల్సినటువంటి భారం మీ మీద ఉంది, మీరు పార్టీని ముందుకు తీసుకుపోండి అని చెప్పి మాకు దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఆయన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవడం మాకు ఎంత బాధ కలిగిస్తుంది. ఆయన చెప్పినటువంటి స్ఫూర్తి మాకు ఆనందంగా కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.